పట్టణంలోని శ్రీ శ్రీ రుద్రేశ్వర స్వామి వైస్తమలుడిలో ఉన్నాము. ఇవాటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. కొన్ని రోజుల వరకు రుద్రేశ్వర స్వామి మహోత్సవాలు జరుగుతున్నాయి. మనం వైస్తమలుడిలో ఉన్నాము. ప్రస్తుతం మనతో ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. కాకతీయుల కాలం నాటి 1000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ రుద్రేశ్వరాలయం త్రికుటాలయంగా నామకరణం చేసి కాకతీయులు మనకు అందించడం జరిగింది. ముఖ్యంగా కాకతీయులు రైతుల సంక్షేమం కొరకు, భక్తుల సంక్షేమం కొరకు అటు ఆధ్యాత్మిక భావన ప్రజల్లో పెంపొందించాలకు ఉద్దేశం చేత ఇలాంటి దేవాలయాలను కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా 10 స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహావైభవంగా నిన్న గురువారం 7వ తేదీ నాడు ప్రారంభమైనాయి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. మహాలక్ష్మి ఉద్భవించినటువంటి మారే దళములతో ఆ రుద్రేశ్వరుని కనుక పూజించినట్టయితే ఈశ్వరో ఐశ్వర్య, అష్టైశ్వర్య లభిస్తాయని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. దానికి అనుగుణంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం అంతా సమన్వయంతో స్వామివారికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారి సుప్రభాత సేవ, ఉత్తిష్ట గణపతి ఆరాధన, రుద్రేశ్వర స్వామికి మహాన్యాసపు రుద్రాభిషేకం, ఉదయం 6 గంటల నుండి సామూహిక రుద్రాభిషేకాలు భక్తుల గోత్రనామాలతో సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తిస్తున్నాం. రాత్రి 11 గంటల వరకు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. సాయంత్రము 6:59 రుద్రేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం నిర్వర్తించడం జరుగుతుంది. రాత్రి 12 గంటలకు ఈరోజు శివ పరమాత్మది జన్మదినం. ఈ సందర్భంగా స్వామివారి ఉదయం అంతా కూడా విహారయాత్ర వెళ్ళి రాత్రి 12 గంటలకు లింగంలో ఉద్భవిస్తాడు కాబట్టి అదే లింగోద్భవ కాలం అయింది. అలా శ్రీశైలం, వేములవాడ లాంటి క్షేత్రాల్లో కూడా లింగోద్భవ కాలానికే చాలా ప్రాముఖ్యత. ఆ సందర్భంలో వేద పండితుల ఆధ్వర్యం లోపల 111 రుద్ర నమక చమకాదులతోని, అదేవిధంగా 111 ఆవు పాలతోని స్వామివారికి అభిషేకం కూడా నిర్వర్తించగలుగుతుంది. జాగరణ ఉండేటువంటి భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, హరికథలు కానీ, ఇతరత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. చారిత్రాత్మక శ్రీ రుద్రేశ్వర స్వామి వైస్తమల దేవాలయంలో మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించబడిన శ్రీ రుద్రేశ్వరి సమేత రుద్రేశ్వర మహాశివరాత్రి జాగరణ వార్షికోత్సవ మహా ఉత్సవాలు హన్మకొండ నగరంలో చారిత్రాత్మక వైస్తమల దేవాలయంలో శ్రీ శోభకృతి నామ సంవత్సరం మాఘశుద్ధి ద్వాదశి రోజున 7 గురువారం మొదలుకొని 11 రోజు వరకు సోమవారం వరకు ఈ రుద్రేశ్వరి సమేత రుద్రేశ్వర మహాశివరాత్రి జాగరణ వార్షిక కళ్యాణ మహోత్సవాలు శివనామ సంకీర్తనలతో విశేష సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా నిర్వహించబడిన ఆహ్వానించు వారు ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, కార్యనిర్వహణ అధికారి, ఆలయ సిబ్బంది, శ్రీ శ్రీ రుద్రేశ్వర స్వామి వైస్తమల దేవాలయం, హన్మకొండ జిల్లా. మహాశివరాత్రి వేడుకలు భక్తులు ఎలా చేసుకున్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. హర్షిని, నా ప్రాపర్ నా నేటివ్ ప్లేస్ వరంగల్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. వైస్తమల గుడి అంటే మా ప్రాపర్ మొత్తం హన్మకొండనే నియర్ బై ఉంటుంది. సో వైస్తమల గుడిని రుద్రదేవ నిర్మించారు. దీన్ని ఇంకా అంత అభివృద్ధి చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ? మ్యాక్సిమం నేను 15 years నుంచి వస్తున్నాను నేను ఈ టెంపుల్కి. ఈసారి ఇంకా చాలా కళ్యాణ కట్ట కూడా ఓపెన్ చేశారు. సో చాలా బాగా అనిపించింది. ఎవ్రీ శివరాత్రికి నేను ఒక పొద్దుంటాను, జాగారం కూడా ఉంటాను. చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా చెప్పాలంటే శివరాత్రికి మీరు ఏమేమంటే స్పెషాలిటీస్ ఏం చేస్తారు? జాగరణ ఉంటారా మీరు? జాగరణ ఉంటాను. పూజ మార్నింగ్ పూజ చేసుకుంటాము. తర్వాత ఒక పొద్దు ఉంటాను. తర్వాత ఈవినింగ్ కొన్ని ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ నైట్ అంతా జాగారం ఉండి మళ్ళీ తెల్లారి మార్నింగ్ మేము ఒక పొద్దు అనేది విడిస్తాము. సో ఇక్కడ ఏమంటే ఈ స్తంభాల గుడి చరిత్ర కూడా ఇంకా అందరికి తెలియజేస్తున్నందుకు మీడియా సోదరులకు కూడా నా ధన్యవాదములు. నేను ఇక్కడ హన్మకొండలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఫెసిలిటీస్ ఎట్లా అనిపించింది? పోయినసారికి ఈసారికి ఎలా అనిపించింది? ఈసారి భక్తులు ఎక్కడెక్కడ వచ్చిన భక్తులకు కూడా ఫెసిలిటీస్ బాగా ఇచ్చారు. వాటర్ కూడా అరేంజ్ చేశారు. సో అంటే వాళ్ళు టికెట్స్ తీసుకొని అంటే తొందరగా దర్శనం చేపేయడం కానీ, సో అది చాలా బాగా అనిపించింది.